అంతర్ముఖం ఎపిసోడ్ 11 శీర్షిక క్షమ నిన్ను విముక్తి చేసే శక్తి ఉపశీర్షిక ఇతరులను క్షమించడం కంటే నిన్ను నువ్వు క్షమించుకోవడం గొప్పది. మనిషి హృదయంలో చాలా కాలం దాగి ఉండే ఒక భారముంది. అది బాధ కాదు, అది కోపం కాదు, అది ద్వేషం కాదు, అది క్షమించని జ్ఞాపకం. ఎవరైనా మనల్ని నొప్పిస్తే మనం చెబుతాము, నేను మరిచిపోతాను, కానీ క్షమించను. కాని నిజమేమిటంటే క్షమించకపోవడం వలన వాళ్లకు శిక్ష కాదు, మనకే శిక్ష. గతాన్ని మోసే మనసు. అర్జున్ చాలా సంవత్సరాల క్రితం తన స్నేహితుడితో గొడవ. అప్పటి మాటలు ఇప్పటికీ అతని మనసులో ప్రతిధ్వనిస్తాయి. అతనలా ఎలా మాట్లాడాడు? నేనంత తక్కువనా? బయట జీవితం ముందుకు సాగింది, కాని అతని లోపల ఒక పాత గాయం ఇంకా తెరిచి ఉంది. క్షమించకపోవడం వల్ల ఏమవుతుంది? మనము ఒకరిని ద్వేషిస్తే మన హృదయంలో వారికి స్థానమిస్తున్నాం. ప్రతిసారీ ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు మన శాంతి పోతుంది. క్షమించకపోవడమంటే గతాన్ని వర్తమానంలో మోసుకోవడం. ఒక ప్రశ్న. ఒకరోజు అర్జున్ ఒక పెద్ద మనిషిని కలుస్తాడు. అతనడుగుతాడు, నీ కోపం వలన ఎవరు బాధపడుతున్నారు? అర్జున్ వెంటనే అంటాడు, అతనే. పెద్ద మనిషి చిరునవ్వు నవ్వి చెబుతాడు, నువ్వు ప్రతిరోజూ ఆ సంఘటన గుర్తుచేసుకుంటున్నావు. అతనికి తెలుసా? ఆ ప్రశ్న అర్జున్ మనసులో మోగిపోతుంది. క్షమ అంటే ఏమిటి? క్షమ అంటే తప్పును సరైనదిగా చెప్పడం కాదు. క్షమ అంటే ఇది జరిగింది, నేను ఈ భారాన్ని ఇక మోసుకోను అని చెప్పడం. అది ఇతరుల కోసం కాదు, నీ మనసు కోసం. స్వీయ క్షమ. అర్జున్ కేవలం స్నేహితుడిని కాదు, తనను కూడా క్షమించలేదు. నేనలా మాట్లాడకూడదు, నేనప్పుడు అర్థం చేసుకోలేదు. తన మీద కూడా కోపం. ఒకరోజు అద్దం ముందు నిలబడి అతను చెబుతాడు, నేను తప్పులు చేశాను, కాని నేను నేర్చుకుంటున్నాను, నేను నన్ను క్షమిస్తున్నాను. ఆ మాటలతో ఒక తేలిక. క్షమ యొక్క శక్తి. కొన్ని రోజుల తర్వాత అతను తన స్నేహితుడికి కాల్ చేస్తాడు. వాళ్లు పాత విషయాలు చర్చించరు, కేవలం మాట్లాడతారు. గాయం పూర్తిగా మానిపోలేదు, కాని ఇప్పుడది నొప్పించదు. ఎందుకంటే అతను లోపల విముక్తి పొందాడు. ముగింపు బోధ. క్షమించకపోవడం మనసుకు భారంగా ఉంటుంది, క్షమించడం మనసుకు స్వేచ్ఛ. నువ్వు ఎవరినైనా క్షమించినప్పుడు వాళ్లు మారకపోవచ్చు, కాని నువ్వు మారిపోతావు. నువ్వు గతాన్ని పట్టుకుని ఉంటే నువ్వు ముందుకు నడవలేవు. క్షమ అనేది మరొకరికిచ్చే బహుమతి కాదు, నీకు నీవు ఇచ్చే విముక్తి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.